హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. ఈరోజు ఫిల్మ్ అప్డేట్స్ పై ఒక లుక్ వేద్దాం. ఆ మాటలు నన్ను వెంటాడాయి, 36 గంటలు నిద్ర పట్టలేదన్నాడు శివాజీ. దండోరా ప్రీ రిలీజ్ వేదికపై తాను 2 అనుచితమైన పదాలు ఉపయోగించినందుకు తీవ్రంగా పశ్చాత్తాపడుతున్నానని నటుడు శివాజీ స్పష్టం చేశారు. ఈవెంట్లో పాల్గొన్న నేటి హీరోయిన్లు ధరిస్తున్న దుస్తుల గురించి విమర్శిస్తూ 2 అభ్యంతరకర పదజాలాలను శివాజీ ఉపయోగించడం వివాదానికి దారితీసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో శివాజీ వివరణ ఇస్తూ క్షమాపణలు కూడా చెప్పారు. ఒక్కసారి ఆయన మాటల్లోనే, సోమవారం రాత్రి దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై స్టేజ్ నుంచి దిగిన వెంటనే నా తప్పేంటో నాకు అర్థమైంది. అలా మాట్లాడడం పూర్తిగా తప్పే. ఆ రోజు స్టేజ్ మీదున్న నా తోటి నటీనటులకు, ఆడబిడ్డలకు క్షమాపణలు చెప్తున్నాను. ఆ 2 అభ్యంతరకర పదాలను మాట్లాడకుండా ఉండాల్సింది. నా జీవితంలో వేదికలపై ఎప్పుడు అలా మాట్లాడలేదు. నేను ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అవుతోంది. కొన్నేళ్ళు పాలిటిక్స్లో ఉన్నప్పటికీ ఏ రోజు కూడా ఏ మహిళను హద్దులు దాటి మాట్లాడలేదు. మాట్లాడుతున్న ఉద్వేగంతో అనుకోకుండా పదాలు అలా దొర్లిపోయాయి. ఆ విషయంలో నేను చాలా బాధపడ్డాను. ఆ 2 పదాలకు మీ అందరికీ సిన్సియర్గా క్షమాపణలు చెప్తున్నాను. నేను ఇచ్చిన స్టేట్మెంట్కు కట్టుబడే ఉన్నాను. దాంట్లో ఎవరికీ భయపడేది లేదు అంటూ మొత్తం మీద శివాజీ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. క్షమాపణలు తెలిపిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన విధానానికి, ముఖ్యంగా నిధి అగర్వాల్ ఇబ్బంది పడ్డ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో 2 పదాలు ఏవైతే ఉన్నాయో అవి మహిళలను చాలా ఇబ్బంది పెట్టేకరంగా, కించపరిచినట్టు కనిపించినట్టు ఉండడంతో చాలా మంది ఆయనకు సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టారు. అలాగే ట్రోల్ చేసిన వారు ఉన్నారు. సినీ ప్రముఖులు కూడా శివాజీ మాటల్ని తప్పుపట్టిన సందర్భం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఆయన వెంటనే రియలైజ్ అయ్యి ఆ మాట్లాడిన 2 పదాలు తప్పేనని, క్షమించమని చెప్పి అన్నట్టుగా కూడా ఆయన వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అలాగే ప్రెస్ మీట్ నిర్వహించి కూడా ఆయన అందరికీ క్షమాపణ తెలియజేశారు. అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ మూవీ కన్ఫర్మ్ అయిందా? చూద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మధ్య జరిగిన లేటెస్ట్ మీటింగ్ టాలీవుడ్, కోలీవుడ్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. అమెరికా నుంచి స్వల్ప విరామం తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చిన అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ మధ్య డిసెంబర్ 23న కీలక చర్చలు జరిగాయి. ఈ మీటింగ్ లో ఇద్దరు ఒక స్క్రిప్ట్ పై చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తన 22వ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. దీని తర్వాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడనేది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్. అంతేకాదు సస్పెన్స్ కూడా నెలకొంది. సో త్రివిక్రమ్ తో చేస్తారా, లేదా సుకుమార్ తో పుష్ప 3 చేస్తారా, లేకపోతే లోకేష్ కనగరాజ్ తో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఉంటుందా? ప్రస్తుతానికి దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ అట్లీ సినిమా పూర్తయిన తర్వాత లోకేష్ కనగరాజ్తో చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సోర్సెస్ ప్రకారం లోకేష్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇరుంబుకై మాయావి స్క్రిప్ట్ ను అల్లు అర్జున్ కు వినిపించారు. ఇది సూపర్ హీరో కాన్సెప్ట్ తో కూడిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ స్క్రిప్ట్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనుందని, గతంలోనే లోకేష్ కు భారీ అడ్వాన్స్ చెల్లించిందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం అవుతోంది. ఈ చర్చలు సానుకూలంగా సాగాయని, ప్రాజెక్టు దాదాపు లాక్ అయిందని ఆ వర్గాలు చెప్తున్నాయి. 2026 జూలై నుంచి సినిమా ఫ్లోర్ కు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ స్వయంగా ప్రస్తుతం అట్లీతో చేస్తున్న సినిమా తర్వాత ఇంకో 2 చిత్రాల్లో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఆయన ఇంటిచ్చారు. సో ఒకటి 2026 జూలై లేదా ఆగస్టులో మొదలవుతుందని, మరో సినిమా 2027లో స్టార్ట్ అవుతుందని వెల్లడించారు. అయితే ఆ సినిమాలు ఏవనేవి జనవరిలో ప్రకటిస్తానని అల్లు అర్జున్ చెప్పారు. ఆ ప్రకారం చూసుకుంటే 2026 జూలైలో మొదలయ్యేది లోకేష్ కనగరాజ్తోనని అర్థమవుతోంది. ఇక భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీకి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ ఉంది. ప్రసవానంతరం శరీరం ఎంతో భిన్నంగా మారిందంటోంది కియారా అద్వానీ. బాలీవుడ్ నటి కియారా అద్వానీ ఈ ఏడాది జూలై 15న తన మొదటి బిడ్డ సరాయాకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కేవలం ఒక నెల వ్యవధిలోనే ఆగస్టు 14న ఆమె హీరోయిన్ గా నటించిన హై ప్రొఫైల్ ఫిలిం వార్ 2 థియేటర్లు విడుదలైంది. ఈ మూవీలో ఆమె చేసిన బికినీ సీన్స్ విపరీతంగా వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల ఒక మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సీన్స్ పై స్పందించింది కియారా. ప్రసవం తర్వాత తన శరీరం ఎంతో భిన్నంగా కనిపించిన, మాతృత్వం అనేది తన శరీరంతో బంధాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పింది. మొత్తానికి వార్ 2లో కనిపించిన బికినీ సీన్స్ తర్వాత ఆమెకు సంబంధించి సోషల్ మీడియాలో చాలా వైరల్ న్యూస్ వచ్చాయి. కియారా అద్వానీకి ఇలా బికినీ షూట్స్ అనేవి కొత్తమీ కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో ఫోటోషూట్స్ నిర్వహించింది. మాల్దీవ్స్ లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడాను బికినీ షూట్స్ సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా చాలా మంది దీనికి సంబంధించి కామెంట్స్ కూడా పెట్టారు. సో వార్ 2 సినిమాకి సంబంధించి అందులో ఉన్న
బికిని సీన్స్ గురించి స్పందించిన తర్వాత కియారా అద్వానీ తన శరీరాకృతి గురించి ప్రసవం తర్వాత ఎలా ఉంటుందనే దాని మీద వివరణ ఇచ్చింది. వరుస చిత్రాలతో టాలీవుడ్ బాలీవుడ్ లో బిజీగా ఉన్న రష్మిక మందాన నుంచి మైసా అనే చిత్రం రాబోతుంది. సో దీనికి సంబంధించి ఆమె ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. అలాగే గ్లింప్స్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మైసాపై ఇప్పటికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రవీంద్ర పుల్లే దర్శకత్వంలో అన్ఫార్మా ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికీ ఆకట్టుకున్న టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ల తర్వాత తాజాగా మేకర్ సినిమా నుంచి రిమెంబర్ ది నేమ్ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ గురించి చెప్పాలంటే మైసా పాత్ర డార్క్ అండ్ ఇంటెన్స్ ప్రపంచాన్ని ప్రజెంట్ చేసింది. సో మొత్తం మీద రష్మిక మందన్న వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో కూడా మరో చిత్రం చేయబోతోంది. అది విజయ్ దేవరకొండ సరసన. అలాగే ఫిబ్రవరిలో రష్మిక మందన్న విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా కూడా మరొక న్యూస్ ఉంది. దీనికి సంబంధించి కూడా త్వరలో అప్డేట్ రాబోతోంది. కుటుంబంతో కలిసి చూసేలా సుమతి శతకం చిత్రం ఉంటుందంటున్నారు. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం సుమతి శతకం. ఎంఎం నాయుడు దర్శకత్వంలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్, కొమ్మలపాటి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందు రానుంది. కాగా ఈ చిత్రం టీజర్ బుధవారం హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీజర్ చూస్తేనే ఈ సినిమా హిట్ అవుతుందని అర్థమవుతోంది. భవిష్యత్తులో మరెన్నో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. సో మొత్తం మీద గత కొంతకాలంగా టాలీవుడ్ లో చిన్న బడ్జెట్ చిత్రాలు, కథున్న చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. దానికి ఉదాహరణ లిటిల్ హార్ట్స్, అలాగే రాజు వెడ్స్ రాంబాయి. సో అలాంటి మరొక ఫీల్ గుడ్ మూవీ సుమతి శతకం అని చెప్పేసి మనకు అర్థమవుతోంది. సో ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో, ప్రమోషనల్ కంటెంట్ మంచి ఆసక్తిని రేకెత్తించింది. సో సుమతి శతకం ఫిబ్రవరి 6న రాబోతుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూద్దాం. గ్లామర్ బ్యూటీ అక్షర గౌడ ఒక వినూత్న పాత్రలో కనిపించబోతోంది. వడ్డీ కాంతమ్మగా ఆమె మన ముందుకు రాబోతుంది. సుధీర్ ఆనంద్ హీరోగా, ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న గ్రామీణ నేపథ్య చిత్రం హైలెస్సో వజ్రవారాహి సినిమాస్ బ్యానర్ పై శివాచెర్రి, రవికిరణ్ సంయుక్తంగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. కోర్టు మూవీలో మంగపెద్దిగా తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకున్న శివాజీ ఈ మూవీలో విలన్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. హైలెస్సోలో ప్రముఖ కన్నడ నటి అక్షర గౌడ ఒక కీలక పాత్ర చేస్తున్నారు. బుధవారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. వడ్డీ కాంతమ్మ గెటప్ అక్షర గౌడ్ లుక్ ఆకట్టుకుంటోంది. సో మొత్తం మీద ఏ హీరోయిన్ కైనా సరే రొటీన్ క్యారెక్టర్స్ కాకుండా ఒక విభిన్నమైన పాత్రలు, అలాగే మేక్ ఓవర్ లో కూడా ఒక విభిన్నమైన గెటప్ ఉంటే ప్రేక్షకులు ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాలలో హీరోయిన్స్ ఈ మధ్య గ్లామర్ గా కాకుండా కథకి సంబంధించినట్టుగా, అందులోని పాత్రకు సంబంధించినట్టుగా తమ వేషధారణ ఉంటుంది. అవే సినిమాకి బాగా ప్లస్ అవుతున్నాయని కూడా చెప్పాలి. సో మొత్తం మీద అక్షర గౌడ వడ్డీ కాంతమ్మగా మన ముందుకు రాబోతుంది. సో ఆమె లుక్ చూసుకున్నట్లయితే ఎంతో ఆసక్తిగా ఉంది. ఇక మరో అప్డేట్కి వస్తే విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న సినిమా ఫంకీ, కయాదు లోహర్ ఇందులో హీరోయిన్ గా నటించింది. ఇప్పటికీ ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఏదైతే ఉందో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమా రాబోతుంది. ఇందులో విశ్వక్సేన్ దర్శకుడిగా కనిపించబోతున్నారు. వైవిధ్యమైన చిత్రాల కథానాయకుడిగా విశ్వక్సేన్ కి టాలీవుడ్ లో మంచి పేరుంది. అలాగే కామెడీ డైరెక్టర్ గా కేబి అనుదీప్ కి కూడా మంచి పేరుంది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఫంకీ చిత్రం రాబోతుంది. భీమ్స్ సిసిరిలో సంగీతాన్ని సమకూర్చారు. సంజిత్ హెగ్డే, రోహిణి సోరట్ మధురంగా ఆలపించారు. ఇక ఈ సినిమా నుంచి ధీరే ధీరే అంటూ సాగే మొదటి పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటోంది. సో యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా రాబోతున్న ఫంకీ సినిమాకి సంబంధించి వచ్చిన ఫస్ట్ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. సో ఫిబ్రవరి 13న థియేటర్ రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది. విశ్వక్సేన్ నుంచి రాబోతున్న మరొక డిఫరెంట్ మూవీ అని కూడా చెప్పొచ్చు. సో వ్యూవర్స్ చూసారు కదా ఈనాటి ఫిల్మ్ అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తెలుగు ప్రభా టీవీ. థ్యాంక్ యూ సో మచ్.